అండి, వెల్కమ్ బ్యాక్ టు జాస్ పరివార్. మన 30 days 30 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఇవాళ మన థర్డ్ రెసిపీ ఏంటో తెలుసా? పూరి విత్ బొంబాయి చట్నీ. చాలా మందికి ట్రావెల్ చేసేటప్పుడు కానీ బయట నుంచి ఏమైనా తెప్పించుకోవాలన్నప్పుడు కానీ ఈ పూరినే ప్రిఫర్ చేస్తారు. కానీ అది ఇంట్లో చేసేటప్పుడు మాత్రం మనకి రాదు, ఎందుకంటే బొంబాయి చట్నీ అనేది చాలా మంది వరకు తెలియదు. సో ఈ వీడియోలో మీకు అస్సలు సిసలైన బొంబాయి చట్నీ ఎలా చేయాలని క్లారిటీగా చూపిస్తాం. అలాగే పూరి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకూడదంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ వీడియోలో క్లారిటీగా ఉన్నాయి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. దాంట్లోకి ఈ బొంబాయి రవ్వ సరిపోతుంది. బొంబాయి రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. దాంట్లోకి సన్నగా చీల్చుకున్న ఆనియన్స్, కొన్ని ఉల్లగడ్డలు, సన్నగా తురుముకున్న అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా పోపు దినుసులు. కొంతమందికి పూరీలో రవ్వ వేసి అలవాట్లేదు, మేమైతే వేస్తాము ఎందుకంటే బాగా పొంగి వచ్చేదానికి. అలాగే పొంగినవి కూడా తొందరగా అణిగిపోకుండా బాగా ఉబ్బు అట్లాగే ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ డ్రైగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. మొత్తం నీళ్ళు ఒకేసారి వేసి కలపకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసి ఇలా కలుపుకోవాలి. చపాతీకి అయితే నేను వేడి నీళ్ళు వేసి కలుపుతా, చాలా సాఫ్ట్గా వస్తాయి. దీనికైతే సన్నీళ్ళు వేస్తా. చూడండి, ఇలా కలుపుకోవాలి. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆ చట్నీ కోసం ఇంత బుజ్జి బౌల్లో శనగపిండి తీసుకుంటున్నాం. ఇది సరిపోద్ది. ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి. దీంట్లో ఉండలు లేకుండా ఫస్ట్ నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బొంబాయి చట్నీ కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దీంట్లో తిరమాత కోసం ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ముద్దపప్పు వేసుకోవాలి, కొంచెం పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకోవాలి. బొంబాయి చట్నీ చేయడం చాలా ఈజీ. బొంబాయి వెళ్ళడమే కష్టం. పచ్చిమిరపకాయ, అల్లం వేస్తున్నాం. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉల్లగడ్డ నలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు పచ్చిగా ఉన్నాయి కదా, ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి నీళ్ళు పోసేయాలి. మనకి ఎర్రగడ్డ కానీ ఎర్రగా వేగిందంటే బొంబాయి చట్నీ టేస్ట్ అస్సలు రాదు. ఇప్పుడు ఇలాగే 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే శనగపిండి కదా, చిక్కగా అయ్యి అడుగంటుతుంటాయి. ఎప్పుడు కూడా ముందుగా పూరీలు చేసుకుని తర్వాత కూర చేసుకోకూడదు. చిన్న చిన్న ఉండలు చేసుకుంటే కొద్దిగా నూనె వేసుకున్నా సరిపోద్ది. పెద్దవి చేసుకుంటే ఎక్కువ నూనె పోసుకోవాలి. అలాగే అంత కాలిన నూనె అయిపోతుంది కదా. ఇంకా వాళ్ళు ఎట్టి మైదా పిండి వేస్తారు. మనం ఇంట్లో ఇలా చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా మందికి బయట పూరీ కూర ఇష్టం కదా, కానీ పూరీ కూర ఎంత ఈజీ అని ఎవరికైనా తెలుసా? తెలిసి ఉంటుందిలే మా లాంటి వాళ్ళకి, కానీ ఎంత ఈజీ. ఇంకోసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. మనం పూరీ చేసుకునేటప్పుడు కూడా కొంచెం లావుగా చేసుకోవాలి, అప్పుడే నూనె ఎక్కువ పేలవదు. ఇంత మాత్రం సరిపోద్ది, ఇంతలా ఉండాలి పూరీకి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తిప్పుకుంటూ కలిస్తే బాగా పొంగతాయి. చూడండి ఎలా పొంగిందో. ఇంత మాత్రం కలితే చాలు. చూసారా ఎలా బంగుతున్నాయో? మీకు కూడా ఇలా బంగాలంటే కొంచెం రవ్వ వేసి చూడండి. కొంతమంది సోడా ఉప్పు అవన్నీ వేస్తారు, అవన్నీ వేయకుండానే బాగా పొంగుతాయి. అసలు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. చూడండి నేను వేసానా ఎలా పొంగుతున్నాయో చూడండి.
అబ్బబ్బా కూర ఏముంది. పూరీలు అంత మెత్తగా వచ్చేది. షాప్లో వచ్చినట్టే వచ్చింది, కానీ ఇది హెల్దీ, అది అన్హెల్దీ. ఎందుకంటే అది మైదా కదా, కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోండి. మా టేస్ట్ చేద్దాం. దగ్గరికి రామమ్మ. ఎట్ట చేస్తుందా చూడమ్మమ్మ. టేస్ట్ సూపర్ ఉంది. పూరి బొంబాయి చట్నీ అద్భుతంగా ఉంది. పులి లేని వాళ్ళు కూడా తినొచ్చా? పులి లేని వాళ్ళు కూడా మెత్తగా తినం. ఇక్కడ సపరేట్ బాయ్.